ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అప్పుడే అడిగేయాలన్నంత కోపం వస్తుంది. మనసులో ఉన్నదంతా అడగాలనుకుంటాను, కానీ ఏడుపు వస్తుంది. ఏడుపులో ఏం మాట్లాడగలను? అందుకే లోపలికొచ్చాను. సర్లేమ్మా, ఊరుకో. పద వెళ్దాం. ఏంటి ఇలాగేనా? ఏమైంది? ఒకసారి అద్దం చూసుకోమా. ఎందుకే? ఏడ్చినట్టు తెలిసిపోతుంది. కొంచెం మొహం తుడుచుకొని పౌడర్ రాసుకోమా. పద. బయటికి మన బాధ తెలియకూడదమ్మా. తెలిస్తే ఇంకా ఏడిపిస్తారు. నాన్న ముందు నుంచి ఇంతేనా అమ్మా? ఇలాగే బిహేవ్ చేసేవాడా? ఏమో, అయిండొచ్చు, నాకు తెలీదు. పెళ్ళైన కొత్తలో వాళ్ళమ్మింట్లో ఉన్నాం. అమ్మ కొడుకులు ఇద్దరే. అయితే ఇద్దరిది వంకర బుద్ధే. మీ నానమ్మ మరీ అంత చెడ్డదేం కాదు. కాకపోతే కొడుకుని నెత్తిన పెట్టుకునేవారు. పెళ్ళైన కొత్తలో మీ నాన్న రాత్రిళ్ళు లేటుగా ఇంటికొచ్చేవారు. అప్పుడు వాళ్ళమ్మకి చెప్తే వయసులో ఉన్న మగాళ్ళంతా అంతే, నిదానంగా వాడే బాధ్యతలు తెలుసుకుంటాడు అని వెనకేసుకొచ్చింది. అంటే నాన్న తెలుసుకుంటారని నువ్వు అడగడం మానేసావా అమ్మా? చేతిలో ఇద్దరు పిల్లలు. అప్పుడు నీకు సరిగ్గా 3 ఏళ్ళు అనుకుంటా. ఆ టైంలో ఈయనకి జాబ్ పోయింది. ఏమైందని ఆలోచించేలోపే అంతా అయిపోయింది. భరిస్తున్న కొద్దీ మీ నాన్న బలాదురుగా తిరగడం ఇంకా పెరిగిపోయింది. పోనీలే అమ్మా, అన్నయ్య సెటిల్ అయ్యాడు, నాకు జాబ్ వచ్చింది. ఫైనాన్షియల్గా ఏం ఇబ్బంది ఉండదు, మనం మేనేజ్ చేసుకోవచ్చు. నీకు తెలియదులే, ఎంత సంపాదించినా మీ నాన్న మొత్తం ఖాళీ చేయగలడు. అందుకే మహేష్ కూడా భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తను సంపాదించింది కూడా మీ నాన్న ఎక్కడ పోగొడతాడోనని వెళ్ళిపోయాడు. అన్నయ్య ఇక్కడే ఉంటే తన సంపాదన డాడీకి వచ్చేది, కానీ అది ఇప్పుడు లేదు కదా. అందుకే కదా డాడీకి అన్నయ్య అంటే కోపం. సరే అమ్మా, ఇక వెళ్దామా? ఆ, కీర్తి, కొద్దిగా డబ్బులున్నాయా? ఎంత కావాలమ్మా? ఆ, మహేష్ సాయంత్రం కలుద్దామన్నాడు. ఒకవేళ హోటల్కి వెళ్తే వాడే ఇస్తాడు, కానీ నా దగ్గర రానుపోను ఛార్జీలకు మాత్రమే ఉన్నాయి. ఎందుకైనా మంచిది, ఒక 1000 రూపాయలు కావాలి, ఉంటే ఇవ్వు. పర్సులో ఉంటాయి, తీసుకోమ్మా. ఏంటే ఇంత క్యాష్ పెట్టుకున్నావు? యూపీఐ ట్రాన్సాక్షన్స్ స్ట్రక్ అవుతున్నాయమ్మా, అందుకే అమౌంట్ డ్రా చేసి పెట్టుకున్నాను. సరే, నేను 1000 రూపాయలు తీసుకుంటున్నాను. సారీ. హే, సారీ ఎందుకమ్మా, ఇదంతా నీదే. పద వెళ్దాం. అమ్మా, ఇలా నవ్వుతూ వెళ్ళకు, మళ్ళీ నాన్నకు కాలి మళ్ళీ ఇరిటేట్ చేస్తారు. అవునే, మర్చిపోయాను. సరే అమ్మా, నేను వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొస్తాను. పద. ఏమండి, టిఫిన్ టేబుల్ మీద ఉంది, వెళ్ళి తినండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే తాళం వేసి వెళ్ళండి. నాకు ఈరోజు మీటింగ్ ఉంది, కొంచెం లేట్ అవుతుంది. అమ్మా, శృతి వస్తున్నారా? లేట్ అవుతోంది. ఫ్రిడ్జ్ లో కూరలున్నాయి, తినే ముందు వేడి చేసుకోండి. అమ్మా రా, వెళదాం. ఓ 5000 అక్కడ పెట్టేళ్ళు. ఏంటి చెప్తున్నాను కదా, 5000 అక్కడ పెట్టేళ్ళు. అదే, అంత డబ్బు ఎందుకు అంటున్నాను. ఖర్చులకి. ఏం ఖర్చులు? 60,000 జీతం తీసుకుంటున్నావు. ఏం చేస్తున్నావని ఏ రోజైనా నిన్ను అడిగానా? $5,000 అక్కడ పెట్టేళ్ళు. నేనేం దుబారా చేయడం లేదు. నా జీతం డబ్బుల గురించి ఎవ్వరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. నేను ఖాళీగా పడుంటున్నాననేగా. లెక్కలేంతనం. సరే కాని. నేనలా అనలేదండి. నువ్వెలా అన్నా నేను అలాగే అనుకుంటాను.
అయినా నన్ను నీకిచ్చి పెళ్లి చేసేటప్పుడు మా పెద్దవాళ్ళకి మరీ చెప్పాను, నీకు భార్య కావాలా బానిస కావాలా అంటే బానిసలా పడుండే భార్య కావాలి అని. అందుకే నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు. కానీ నువ్వేమో ఇప్పుడు నాకే కటింగ్స్ ఇస్తున్నావు. ఎందుకండి మీకు మీరే ఏదేదో అనుకుంటారు? మీకు నేనెప్పుడు ఎదురు సమాధానం చెప్పాను? హలో ధరణి గారు, నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా 5,000 కావాలన్నప్పుడు మారు మాట్లాడకుండా అక్కడ పెట్టెళ్లేదానివి. అంతేగాని డబ్బెందుకు ఏం చేస్తావని నా ఎక్స్పెండిచర్కి బ్రేకప్ అడిగేదానివి కాదు. అడిగిన దాంట్లో తప్పే ఉందండి. నీ తప్పేం లేదు, నువ్వు సంపాదిస్తున్నావు, హౌస్ ఓనర్వి, నేను ఆఫ్టర్ ఆల్ హస్బెండ్ని. ఏమన్నా పడుండాలి, నువ్వు మాత్రం డామినేట్ చేయాలి, అంతే కదా? అలా అంటారేంటండి? నిజంగా నా మీద నీకేమాత్రం రెస్పెక్ట్ ఉన్నా 5,000 అక్కడ పెట్టేళ్ళు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి? నిన్న అసోసియేషన్కి వెళ్ళాను. వెళ్ళి కార్డ్స్ ఆడి ఓడిపోయి వచ్చారా? ఆటలో గెలుపోటములు కామన్, అవన్నీ నీకు అర్థం కావలే. మీరు పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు, హోటల్లో బిర్యానీలు తింటారు. మాకేమో నువ్వు వండి పడేసిన ఉప్పు కారం లేని కూరలు, చల్లబడిన అన్నం, అవి తిని మీకోసం ఎదురు చూస్తూ ఉండాలి. నాకు పొద్దుపోలేదు, అసోసియేషన్కి వెళ్ళాను. మీ పరిస్థితికి నేనా కారణం? మంచి జాబ్ పోగొట్టుకుని ఇప్పుడు పొద్దు పోవడం లేదంటే ఎలా? నేనేం చేయనండి? నా టాలెంట్కి తగిన గుర్తింపు లేని చోట నేను పని చేయను. ఏం టాలెంటు? మోసం చేయడమా? ఫోర్జరీ చేసి డబ్బులు కొట్టేశారు, దొరికిపోయారు. ఉన్న మంచి ఉద్యోగం కాస్త పోయింది. ఇలా చూడండి, ప్రతి 10 రోజులకి 5,000, 10,000 అంటే నేనెక్కడి నుంచి తీసుకురావాలండి? ఇప్పటికే ఎన్నో అప్పులు చేశారు, అన్నీ తీర్చేశాను. ఇల్లు కూడా తాకట్టు పెట్టారు, అది కూడా విడిపించేశాను. పోయిన సంవత్సరం చీటీ డబ్బులు, పర్సనల్ లోను, చాలా ఖర్చులు. ఇంకా సిగరెట్టు, బైకు అంటూ రోజు ఖర్చులు, అవి కూడా నేనే ఇవ్వాలి. అవి దేనికి పనికిరావు. నా దగ్గర లేవండి, ఇంతే ఉన్నాయి. ఓహో, నీ లిప్స్టిక్లు, పౌడరు, స్ప్రేలు, కొత్త కొత్త చీరలు, వీటన్నిటికీ గత 4 నెలల నుంచి సుమారుగా ఎంత ఖర్చు పెట్టుంటావు? 2 పిల్లల తల్లివి నువ్వు, ఎవరిని పడేద్దామని? ఓ, నీకింకా వయసు ఉంది కదూ. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కలమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా? ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం? చీకటి ముసిరిందే చిటికల్లోనా? తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా? నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. ఆయనకి 1,00,000 పనులు, మీరొక్కరూ వెళ్ళలేరు. ఆయన రావాలి అంటే ఇక్కడ వ్యాపారం, వ్యవహారం ఇవన్నీ విడిచిపెట్టి రావాలి. మీకు తెలియందేముంది? అవన్నీ విడిచిపెట్టి రాలేరు కదా. నేనేం కాదండం లేదు, కాని నాకు మాత్రం ఉండదా గుళ్ళు గోపురాలు చూడాలి, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అని? అలా నిశ్చింతగా వెళ్ళాలంటే మీ ఆదర్శకి పెళ్లి చేయండి. కోడలొస్తుంది, మీకు తోడుగా ఉంటుంది. కలిసి తీర్థయాత్రలకి వెళ్ళొచ్చు. చెయ్యాలంటే మంచి అమ్మాయి దొరకాలి కదా శాంతమ్మా. ఒక్కడే కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కానీ వాడికి చదువు అవ్వలేదు. ఈ రోజుల్లో పెళ్ళంటే ఎన్ని చూస్తారు చెప్పు? ఎంత చదివినా చివరికి ఉద్యోగానికే కదా పోయేది. ఉద్యోగం ఎందుకు చేస్తారు? డబ్బులు సంపాదించడానికి.
అది మీ దగ్గర కావలసినంతుంది. 3 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి వ్యాపారం మీది. ఇక చదువెందుకు చెప్పండి? నువ్వంటే అన్నీ తెలిసిందానివి కాబట్టి ఇలా అంటున్నావు. కానీ బయట వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పు? సంబంధం కోసం ఎవరిని పలకరించినా సాఫ్ట్వేర్ అయితే చెప్పండి, గవర్నమెంట్ జాబ్ అయితే సరే అంటున్నారు. మాకు ఆస్తి పాస్తి ఎంతున్నా వాళ్ళేం లెక్క చేయడం లేదు. దేనికైనా కాలం కలిసి రావాలమ్మా. ప్రతి మనిషికి భగవంతుడు ఒక తోడును పుట్టించే ఉంటాడు. అవుతుందిలే, మీరు బెంగ పెట్టుకోకండి. ఇంకా ఎప్పుడు కాలం వస్తుందో ఏమో. ఈ ఆషాఢానికి మా వాడికి 32 ఏళ్లు నిండిపోతాయి. నేను మొక్కని దేవుడంటూ లేడు. శాంతమ్మా, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడగండమ్మా. మీ ధరణి కూతురు కీర్తి చదువు అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇప్పుడేదో కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది. మరి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఎక్కడా? దానికింకా 22 ఏళ్లే. అప్పుడే తొందరే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మాది మీది ఒకటే క్యాస్ట్, చెయ్యొచ్చు కదా. ఏమంటున్నారమ్మా? నాకేం అర్థం కావట్లేదు. చల్లకొచ్చి ముంతదాయడం ఎందుకు గాని సూటిగా అడుగుతున్నాను. మీ కీర్తిని మా ఆదర్శ్కి ఇవ్వచ్చు కదా. కట్నం వద్దు, ఏ లాంఛనాలు వద్దు. మేమే గ్రాండ్గా పెళ్లి చేసి ఇంటికి తెచ్చుకుంటాం. దానికింకా 22 ఏళ్లే. మీ అబ్బాయికి 32 ఏళ్ళు అంటున్నారు. అది ఎంఏ చేసింది. మీ అబ్బాయి డిగ్రీ కూడా పాస్ కాలేదు. అది కాని పని, వదిలేయండమ్మా. ఇందాక మీరే అన్నారు కదా, మంచి వ్యాపారాలున్నాయి, చదువుతో ఏం పని అని. ఏదో మాట వరుసకన్నాను. దానికే నా మనవరాళ్ళు అడుగుతున్నారా? భలేదానివమ్మా. అయినా మీ కొడుకు సాయంత్రం అయ్యేసరికి క్లబ్లో తాగి గొడవ చేస్తుంటాడు. రౌడీ మోకని వెనకేసుకుని తిరుగుతూ ఉంటాడు. మీరడిగినట్టు చేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది దాని జీవితం. ఇన్నాళ్ళు చాలా కష్టపడింది. ఇక చాలు, మళ్ళీ దాన్ని కష్టాల్లోకి తొయ్యలేను. ఎందుకలా అంటారు? కొడుక్కి పెళ్లి చేయాలి కదా అని అడిగాను. లేదు అంటే లేదు అని చెప్పాలి, అంతేగాని ఇలా మాట్లాడకూడదు శాంతమ్మా. ఆవకాయ పెట్టినంత ఈజీగా మా ఇంటమ్మాయిని మీ ఇంటికి పంపమంటే ఎలా? ఏమయ్యా, ఈ ఆఫీస్ సూపరింటెండెంట్ నువ్వా నేనా? ఇది కూడా నేనే చెప్పాలా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? మీరే. నేనే కదా. మరి నేనే ఉతికారేషన్ షర్ట్ వేసుకుని సింపుల్గా వస్తే నువ్వేమో ఆఫీసులో మెరిసిపోతున్నావు. మీకేంటి ప్రాబ్లం? నాకేంటా? నువ్వు ఆఫీస్కి రావడమే లేటు, పైగా యూనిఫామ్ లేదు. నీకు ఒక డ్రెస్ కోడ్ ఉందిగా, అది ఏది అని. సార్, యూనిఫామ్ కుట్టించుకోవడానికి డబ్బులు లేవు సార్, మీరు ఇస్తారా? కుట్టించాలి అంటే దానికి ఆఫీసు నుంచి డబ్బులు రిలీజ్ కావాలి. కావాలి అంటే అసిస్టెంట్ కమిషనర్ రావాలి. అయ్యో, ఆ పోస్టు ఖాళీగా ఉంది. వచ్చే వరకు యూనిఫామ్ ఇవ్వలేం. అంతవరకు నేను ఏదేసుకుంటే మీకు ఎందుకు సార్? నీకు దండం, వెళ్ళి కూర్చో. సార్, టీకి డబ్బులు ఇవ్వండి సార్. వెళ్ళి కూర్చోమన్నానా? అరే, ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త అసిస్టెంట్ కమిషనర్ గారు వస్తే గానీ ఆఫీస్ ఫండ్స్ పైనుంచి రిలీజ్ కావు. పోనీ ఒక 100 ఇస్తారా? సార్, ఏం మాట్లాడకపోతే ఎలా సార్? మీరు ప్యూను, నేను సూపరింటెండెంటు. ఆ? అది నేను ప్యూను, మీరు సూపరింటెండెంటు, నేను ప్యూను. ఆ టీకి డబ్బులు ఇచ్చేస్తే మీ మర్యాద మీకుండేది, ఈ కన్ఫ్యూజన్ వచ్చేది కాదు కదా సార్. విసిగించుకోండి వెళ్ళు. మేడం, 11:30 అయింది. ఇది ఆఫీస్కి వచ్చే టైమా? సారీ సార్, బస్ మిస్ అయింది. మీరే బస్ మిస్ చేసి ఉంటారు. 10:30 తర్వాత వస్తే హాఫ్ డేగానే కన్సిడర్ చేస్తాం. సార్, పోనీలేండి సార్, కరెక్ట్గా వచ్చినా ఇక్కడ పని ఏమైనా ఉందా సార్? పోనీలేండి, మీరు కూర్చోండి. అయితే మాత్రం డిసిప్లిన్ ఉండక్కర్లేదా? ఏం డిసిప్లినో ఏమో, 2 నెలలుగా అసిస్టెంట్ కమిషనరే లేడు. ఆఫీసర్ లేనప్పుడు ఆఫీస్ ఎలా ఉందని ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు.
బయటనేమో ఈ ఆఫీస్ వాళ్ళకేంటి బాగా సంపాదించుకుంటారనే టాకు, కానీ మన జేబులు చూస్తేనేమో నిల్లు. ఆమ్యామ్యాలు అందక ఎలా బక్క చిక్కిపోతున్నామో ఆ బాధ మనకే తెలుసు సార్. సార్, కాఫీకి వెళ్తున్నా, ఏమైనా వస్తారా సార్? సత్యం, ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడండి. ఓకే. మాట్లాడతాడులేండి, ఇలాంటి వాటికి అతనే కరెక్టు. ఆఫీస్ వదిలి ఎక్కడికి వెళ్ళడు. పదండి. చూడు సత్యం, నేను మళ్ళీ రాను. ఎవరైనా వస్తే జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళారని చెప్పు. అలాగే సార్. మేడం, ఈ మాత్రం దానికి మీరు లేటుగా వచ్చారని ఇంత ఓవర్గా రియాక్ట్ అవ్వడం అవసరమా? ఆయన చెప్పింది కరెక్టే సత్యం గారు, నాదే తప్పు. లేట్ అయింది. హలో, సత్యం హియర్. యా, ఇన్స్పెక్టర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు? వాట్? దేవికా జాదవ్ వస్తున్నారా? ఓకే. మేడం ఎప్పుడు వస్తున్నారు? వాట్, నెక్స్ట్ వీకే వచ్చేస్తున్నారా? ఓకే. యా. ఓ అవునా, సరే, థ్యాంక్ యూ. మేడం, కొత్త అసిస్టెంట్ కమిషనర్ని అపాయింట్ చేశారట. ఆవిడ పేరు దేవికా జాదవ్. ఢిల్లీ నుంచి వస్తున్నారట. అయినా ఇయర్ మధ్యలో ట్రాన్స్ఫర్స్ ఉండవు కదా? రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అంట మేడం. ఆవిడ కూడా మన తెలుగువారేనంట. మేడం, ఆవిడ చాలా స్ట్రిక్ట్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అంట. పోన్లేండి, ఇప్పటి నుంచి అయినా మన ఆఫీస్లో పనులు చాలా స్పీడ్గా జరుగుతాయి, లేకపోతే బోర్. ఆవిడ ఒక్కరే వస్తున్నారా, లేక వాళ్ళ భర్త కూడా వస్తున్నారా? అది తెలీదు మేడం, ఫోన్లో చెప్పలేదు. ఓ మేడం, అన్నట్టు దేవికా మేడం మీ చెల్లెలే కదా? చాలా రోజులైంది నేను తనని చూసి. చాలా కాలం నుంచి మాకు టచ్లో లేరు. నాగ్పూర్కి ట్రైనింగ్ కని వెళ్ళింది. తన బ్యాచ్ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వేరే క్యాస్ట్. అమ్మకి నచ్చలేదు, వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కలిసింది లేదు. పోన్లేండి, ఆవిడ చాలా ఇంటెలిజెంట్ అని నేను విన్నాను. టఫ్ లేడీ, భలే ధైర్యం. నాలా కాదు. తను నా చెల్లెలని ఎవరికీ తెలీదు. నన్ను గుర్తుపెట్టుకోవడం ఇష్టం ఉందో లేదో. అసలే మా ఆయనకంత మంచి పేరు లేదు. మా గురించి తెలుసుకోవడానికి అంత ఇష్టపడకపోవచ్చు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి సత్యం గారు. అలాగే మేడం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నామని చెప్పారు. అన్నట్టు పెళ్లి కూడా అయిందన్నారు. అవును మాస్టర్, నేను ట్రైనింగ్లో ఉండగానే నా బ్యాచ్మేట్ని పెళ్లి చేసుకున్నాను. సుధది నాది సేమ్ ఏజ్. ఇంత పెద్ద కూతురుంది, అంత చిన్న వయసులోనే సుధకి ఎందుకు పెళ్లి చేశారు మాస్టర్? ఎవడు చేశాడు పెళ్ళి? ఎవడు చేశాడు? తను కూడా నీలాగే ప్రేమాదోమాన్ని తిరిగింది. కనీసం నీకు పెళ్ళయింది, అబ్బాయి ఎవరో తెలుసు. కానీ సుధని మోసం చేసిన వాడి అడ్రస్ కూడా తెలియదు. ఇదిగో అది పుట్టింది, అది మాత్రమే నిజం. చూడమ్మా, నిన్న అలా అనాలని కాదు, ఏదో బాధలో అనేసాను. పర్వాలేదు మాస్టర్, మీ ఆవేదన నాకు అర్థమైంది. ఏం చేస్తాం చెప్పమ్మా. ప్రేమించి వెళ్ళిపోతారు, తిరిగొచ్చి మళ్ళీ మళ్ళీ చంపుతారు. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరామ్మా. సుధ చనిపోయిందని రమ్య చెప్పింది. ఇంతకీ తనకు ఏమైంది? ఎలా చనిపోయింది మాస్టర్? ముందు ఫ్రెష్ అయ్యిరామ్మా, భోంచేద్దు గాని. అయినా పోయిన వారి గురించి ఎందుకమ్మా, చెప్పేవారికి కష్టం, వినేవారికి బాధ. రమ్య, రమ్య,
అన్నట్టు నీ పేరు? దేవిక మాస్టర్. నీ పేరు దేవిక కదా? దేవిక లోపలికి తీసుకెళ్ళు. రండి ఆంటీ. వెళ్ళమ్మా. సుధకి ఏమైందో చెప్పండి మాస్టర్. రమ్య ఎక్కడుంది? లోపల రెడీ అవుతుంది. ఏమీ లేదమ్మా. రమ్య మన మాటలు వింటే తన మనసుకు బాధ కలుగుతుంది. వాళ్ళ అమ్మ గురించి రమ్య ఎన్నిసార్లు అడిగినా నేనేం చెప్పలేదు. వదిలేయమ్మా. అదేమన్నా చందమామ కదా విని సంబరపడ్డానికి. సరే, నువ్వేంటమ్మా ఇంత సడన్గా వచ్చావు? ఊరు చూడాలనిపించింది మాస్టర్. మీరుండేది ఢిల్లీలో కదా? అవును మాస్టర్. ట్రాన్స్ఫర్ పెట్టుకుని సిటీకి వచ్చా. సోమవారం జాయినింగ్. ఈలోపు నేను పుట్టిన ఊరు, ఇక్కడ గుడి బడి చూద్దామని వచ్చాను. ముఖ్యంగా సుధిని కలవాలని వచ్చాను. అంతా మారిపోయిందమ్మా. ఊరు మారిపోయింది, స్కూలు మారిపోయింది. నువ్విక్కడికొచ్చి ఎన్నాళ్ళయిందమ్మా? స్కూల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చాను. చాలా కాలం తర్వాత ఇప్పటికి రావటం కుదిరింది. అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయమ్మా. పిల్లలు కొందరు జాబుల కోసం సిటీకి వెళ్ళారు, ఇంకొందరు ఫారిన్ వెళ్ళిపోయారు. మాలాంటి ముసలివాళ్ళం ఇక్కడే మిగిలిపోయాం. రీయూనియన్ ఫంక్షన్స్లో ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి కలిసిపోతూ ఉంటారు. ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జు, ఫోను, ఇంటర్నెట్ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనిషికి మాత్రం అందుబాటులో ఉండటం లేదు. ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, కానీ వాళ్ళు మనుషులతో మాట్లాడడం లేదు. సెల్ ఫోన్ నుంచి తలెత్తి చూస్తేనే కదా టెక్నాలజీ పెరిగాక ఇంట్లో వాళ్ళతో మాట్లాడేంత టైం ఎవరికీ ఉండడం లేదమ్మా. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. టెక్నాలజీతో పాటు మనుషులు స్పీడుగా మారిపోతున్నారు. స్కూల్ గ్రౌండ్లో కానుగ చెట్టు ఉండేది. అక్కడ సుధా కోతి కొమ్మచ్చి ఆడుతూ చేతులకు ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకుందో. మగరాయుడిలా ఉండేది. నా కొడుకైనా కూతురైనా అన్నీ తనే అనుకున్నా. కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ చెట్టు లేదు, కొట్టేశారు. అంత దూరాన్నించి సుధని వెతుక్కుంటూ వచ్చావు. అంతా ఓకేనా? అంతా బానే ఉంది మాస్టర్. లవ్ మ్యారేజ్ చేసుకున్నానని అమ్మ అక్క మాట్లాడడం మానేశారు. నేను ఢిల్లీలో సెటిల్ అయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఏదో తెలియని బాధ. అందరినీ చూడాలని ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చాను. ఇప్పుడు అమ్మ అక్క పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అది ఫేస్ చేసే ముందు ఇక్కడికొచ్చాను. మరి నీ పిల్లలు లేరు. కాలేదా లేక వద్దనుకున్నారా? కావాలి అని ఎప్పుడూ అనిపించలేదు. ఇద్దరూ జాబులో ఉన్నారు. పిల్లలంటే అదొక బాధ్యత, అందుకే అనిపించుండదు. నేను రెడీ, ఇక వెళ్దామా? సరే మాస్టర్, మేం ఊరు చూసొస్తాం. జాగ్రత్త అమ్మా, తొందరగా వచ్చేయండి. పద. చిన్నప్పుడు మీ అమ్మ నేను ఇదంతా తిరిగి ఆడుకునేవాళ్ళం. అమ్మ చూడ్డానికి ఎలా ఉండేది? లక్షణంగా ఉండేది. గుండ్రటి ముఖం, చాలా చక్కగా ఉండేది. నాలానా? కాదు, నీకంటే పెద్ద కళ్ళు, పొడవైన జుట్టు, చాలా అందంగా ఉండేది. మరి నేను అమ్మలా ఉండనా? నీ మాటలు మాత్రం మీ అమ్మలాగే ఉన్నాయి, ముద్దు ముద్దుగా. మార్నింగ్ మీరు అమ్మ గురించి అడుగుతున్నప్పుడు మీలో అమ్మ మీదున్న అఫెక్షన్ కనిపించింది. మీకు మా అమ్మ అంటే అంత ఇష్టమా? ఒక్క మాటలో చెప్పలేను. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మాది అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అనుకో. ఆంటీ, మిమ్మల్ని అప్పుడప్పుడు కలవచ్చా? ఈ ఊర్లోనే ఉంటారు కదా, ఇల్లెక్కడ తీసుకుంటారు? క్వార్టర్స్ ఇస్తారు. పెద్దగా ఉంటుందా? అవును. క్లీనింగ్కే సగం రోజు పోతుంది. మరి పని మనిషి ఉందా? కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు?
చూడాలి అమ్మ ఉంటుందో లేదో. ఆయన వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే మీరొక్కరే ఉంటారా? అవును, ఉండాల్సి వస్తుంది. అంటే అందరికీ అందరూ ఉంటారు, నాకు కూడా తాతయ్య ఒక్కరే. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, కానీ నాతో ఎక్కువగా మాట్లాడరు. మాట్లాడితే మా అమ్మ నాన్న గురించి అడుగుతానేమోనని భయం. స్కూల్కి కూడా వద్దన్నారు. సండే ఫ్రెండ్స్తో ఆడుకుంటాను, మిగతా రోజులు నాతో మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. అందుకని అన్నీ ఇప్పుడే గలగలా మాట్లాడేస్తున్నావా? అమ్ముంటే బాగుండా ఆంటీ, అన్నీ చెప్పుకోవచ్చు. మీ అమ్మ తప్పు చేసింది. నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాల్సింది. ఎవరైనా కావాలని చనిపోతారా ఆంటీ? పాపం అమ్మ. అవునా ఆంటీ? మీకు వంట చేసుకోవడానికి టైం ఉండదు కదా? ఆంటీ ఆంటీ, తాతకు చెప్పి నన్ను మీ వెంట తీసుకెళ్ళండి. నేను మీకు వంట చేస్తాను, ఇంటి పని కూడా చేసి పెడతాను. నన్ను స్కూల్లో చేర్పించండి చాలు. అయితే మీ తాతయ్య ఒప్పుకుంటారా? ఒప్పించాలి. ఎంత పెద్ద ఆఫీసర్ మీరు! తాతయ్య రిటైర్డ్ స్కూల్ మాస్టర్ అంతే. అయినా మీ తాతయ్యకి నేను స్టూడెంట్నే. కానీ మీరు అమ్మ ఫ్రెండ్ కదా, నా కోసం ఆర్గ్యుమెంట్కి దిగాల్సిందే. అంత దూరం రాకుండానే ఒప్పిస్తాను. ప్రామిస్? ప్రామిస్. నాకు 1 నెల టైం ఇవ్వు. ఫస్ట్ నేను సెటిల్ కాగానే మళ్ళీ వస్తాను. నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని. ఆహా, అవునా? ఒకవేళ నేను నీకోసం మళ్ళీ రాకపోతే? ఆహా, మీరలా చేయరు, నాకు తెలుసు. ఎలా తెలుసు? మీరు మా అమ్మ క్లోజ్ ఫ్రెండ్ అన్నారు కదా. ఈ జన్మకు అంత అదృష్టం కూడానా? మరి ఎక్కడికి? మీరు వృద్ధాశ్రమం కట్టించారు కదా, అక్కడికి. ఎందుకంత వైరాగ్యం? ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలండి? కొడుకు రాత్రి ఇంటికి ఎప్పుడొస్తాడో తెలీదు, వాడికి పెళ్లి ఎప్పుడవుతుందో తెలీదు, నా ఆరోగ్యం ఎప్పటి వరకు బాగుంటుందో తెలీదు. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? పని మనుషుల అన్నీ నేనే చేసి పెట్టాలి, కానీ నోరు తెరిచి మాట్లాడకూడదు. ఏ నా కోరికలుండవా? అయినా ఇంకా ఎన్ని రోజులు ఈ పనులన్నీ నేనొక్కదానే చెయ్యాలి? అదే అని బాధ. దాని గురించి రేపు ఉదయం మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి పడుకో. ఉదయానికి నేనుండను, నేను ఊరెళ్తున్నాను. డ్రైవర్కి కూడా చెప్పేశాను. మా ఆవిడికి ఎన్నడూ లేనిది చాలా కోపం వచ్చినట్టుంది. సర్లే, ఏమైంది చెప్పవే. ఆదర్శ్కి వయసు ఎంత అనుకుంటున్నారు? ఈ ఆషాఢానికి 32 పూర్తవుతాయి. అయితే వాడికి ఇంక పెళ్లి చేయరా? చేద్దామే. అమ్మాయిని వెతుకు. ముహూర్తం టైంకి వచ్చి అక్షంతలు ఏమంటే వేస్తాను. నాదే ఉంది. ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటాను, అక్కడ నిల్చోమంటే అక్కడ నిల్చుంటాను. చాలా తేలిగ్గా చెప్పారు గాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. మనమే అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే రోజులొచ్చాయి. 4 చోట్లకు వెళ్ళి అడగాలి. ఇద్దరం చెరో దిక్కు పిల్లని వెతకాలి. కాని మీరేమో చేతికి దొరకరు. వాడసలు రాత్రి ఇంటికే రాడు. పెళ్లి చేస్తే వాళ్ళు మార్పు అదే వస్తుంది. టైంకి వస్తాళ్లే. చెప్పవే, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? శాంతమ్మ మనవరాలు కీర్తి ఉంది. చాలా బాగా చదువుకుంది. మంచి పిల్ల కదా అని అడిగేయాలనిపించింది. ఇంకేంటే, పురోహితుని పంపించి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేద్దాం. ఏంటి పెట్టించేది? ఇస్తీనమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనం అన్నట్టు అలా అడగ్గానే ఇలా పిల్లనిచ్చేయడానికి ఎవ్వరూ రెడీగా లేరు. అంటే పిల్లని ఇవ్వను అనడమే కాదు, కయ్యం లేచింది. మన ఆదర్శ్ తాగుతాడు, క్లబ్బులకి పబ్బులకి తిరుగుతాడని నానా మాటలు అంది. రౌడీలను వెంటేసుకుని గొడవలకెళ్లే నీ కొడుక్కి నా మనవరాల్ని ఎలా ఇస్తాను అంది. అందుకే ఈ రుసరుసలో. అయినా అడగ్గానే పాలు తోడు పెట్టుకోవడానికి మజ్జిగిచ్చినంత ఈజీగా ఆ అమ్మాయిని ఎవరు కదే. ఒక పద్ధతి అంటూ ఉంటుంది. మన క్యాస్టే కాదంటారా అని చొరవ తీసుకుని అడిగాను. ఇంతకు మించిన పద్ధతేంటో. ఇందాకేమో చాలా తేలిగ్గా ఎవరైనా ఉంటే చూడకపోయావా అన్నారు. ఇప్పుడేమో ఇలా. మీలా నాకు 2 నాలికలు లేవండి. నేను చెప్పేది తెలిసిన వాళ్ళకో వరుస, తెలియని వాళ్ళకో పద్ధతి అంటున్నాను. అంటే క్యాస్ట్ ఫీలింగ్ అందరి దగ్గర ఒకేలా వర్కౌట్ అవ్వదే.
కష్టాన్ని నమ్ముకునే శాంతమ్మ లాంటోళ్ళు, కరెన్సీని నమ్ముకున్న నాలాంటోళ్ళు కులం గొడుగు పట్టగానే దాని కింద తేలిగ్గా చేరం. ఎందుకంటే రఘురామ్ అంటే ఈరోజు కులం కాదు, ధనం. దాన్ని కాపాడుకోవడానికి మంచి గుణం, జ్ఞానం ఉన్న అమ్మాయి కావాలి. అంతేనా? అంతే. అదే ఒకవేళ మన క్యాస్ట్ అమ్మాయి అయినా సరే తను పబ్బులు క్లబ్బులు అంటూ తిరిగితే మనం ఇంటి కోడలుగా చేసుకుంటామా చెప్పు? అలా ఎలా చేసుకుంటాం? శాంతమ్మ కూడా అందుకే ఆదర్శ్తో పెళ్ళి అంటే వద్దు అని చెప్పింది. సరే, ఆ సంగతి పక్కన పెట్టు. నీకు అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి ఇక నేను చూసుకుంటాను. అంత నిక్కచ్చిగా, చాలా పచ్చిగా శాంతమ్మ ముఖం మీద తెగేసి చెప్పేసిందిగా ఆదర్శ్కి నా మనవరాల్నివ్వనని. శాంతమ్మని అడిగేదేముంది? ఆమె కాదన్నంత మాత్రాన కాకుండా పోతుందా? శాంతమ్మలుడు రాజశేఖరు నాకు కావలసినవాడు. ఖాళీగా ఉండేవాడికి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి కలుపుకుందాం సంబంధం. కలుస్తుందంటారా? నేనున్నానుగా. అందుకే అనేది మరి మీరు మనసు పెడితే ఆదర్శ్ పెళ్లి అయిపోతుంది అని. సరే అన్నాను కదా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండవే, ప్రశాంతంగా పడుకో, నేను చూసుకుంటాను. సరే, మీరు తినండి. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో, ఎవరు? సార్ ఉన్నారా? ఏ సారు? రాజశేఖర్ సార్ కావాలి. లేరు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఎప్పుడొస్తారు? తెలీదు. ఏమ్మా, ఏం అడిగినా లేదు తెలీదు అని అంటున్నావు? పొద్దున్నే లేచి రెడీ అయ్యి బండి వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. జాబ్ చేస్తూ ఉంటే ఈ టైంకి వెళ్ళారు, ఈ టైంకి వస్తారు అని చెప్పొచ్చు. కానీ మీ సార్కి ఏ పని పాట లేదు. అడిగిన దానికి కూలుగా సమాధానం చెప్పొచ్చు కదా. ఏం బాబు, పద్ధతిగా మాట్లాడటం తెలీదా? అయినా ఎలా తెలుస్తుందిలే నీలాంటి వాళ్ళకి. మాళ్ళున్నే సార్ అంటున్నాడంటే ఈడెంతెదవో. చాలు చాలు, ఈ ఒక్క ప్రశ్నకే అంతలా ఎందుకు అరుస్తున్నారు? మరి నీకేం కావాలి? రాజశేఖర్ సార్. ఆ సారు ఏ ఘనకార్యం వెలగబెట్టడానికి వెళ్ళారో వస్తే చెప్తాను. మీ పేరు? ఆదర్శ్ మనిషి అని చెప్పండి. ఏ ఆదర్శు? ఫైనాన్స్ ఆదర్శ్ మనిషి అని చెప్పండి. ఎవరు? రఘురామ్ గారి కొడుకు ఆదర్శా? ఆ అబ్బాయికి చెప్పు, ఇక మీదట రాజశేఖర్కి అప్పివద్దని. జాబు లేదు, టైం వేస్ట్ చేస్తూ అప్పులు చేసి అసోసియేషన్కి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు అతను చేసిన అప్పులన్నీ తీర్చాం. ఇకపై మీరు చూసుకోండి అంతే. మా ఎవరమ్మా ఫోను? ఎవడో ఫైనాన్స్ కార్పొరేషన్ రఘురామ్ కొడుకు ఆదర్శ్ తోకంట. అయినా వాడితో మీ ఆయనకి స్నేహమేంటే? వాడక రౌడీ. ఇంట్లో ఎదిగొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండద్దు? సరేలే, నేను కాఫీ తెస్తున్నానుండు. ధరణి, కాఫీ తీసుకోమ్మా. ఏంటమ్మా ఇంతసేపు పడుకున్నావు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదమ్మా. కీర్తి లేదా? తాను 7:30కే క్లాస్ ఉందని వెళ్ళిపోయింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? లేదమ్మా, తలనొప్పిగా ఉంది. ఆఫీస్కి సెలవు పెడతాను. ఈరోజు రెస్ట్ తీసుకుంటానమ్మా. అయితే టిఫిన్ ఇక్కడికే తీసుకుని వస్తాను, తినేసి పడుకో. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదమ్మా. కీర్తి పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? లేదమ్మా. ఆలోచించినా తప్పు లేదులే. వచ్చే బుధవారంతో తనకి 23 ఏళ్ళు వస్తాయమ్మా.
ఆడపిల్లలు చూస్తుండగానే ఇట్టే ఎదిగిపోతారు. నిన్నేమైందో తెలుసా? అనురాధతో గొడవైంది. ఎందుకు? ఆమెకి కొడుకున్నాడు కదా, వాడికి 32 వాడి మనిషి నుంచే ఇందాక ఫోన్ వచ్చింది. వాడు ఇంటర్ కూడా పాస్ కాలేదు. వాడికి మన కీర్తినిచ్చి పెళ్లి చేయమని అడిగింది. అలా ఎలా ఇస్తామని అక్కడే కడిగేశాను. అమ్మాయి ఉందంటే అబ్బాయి వాళ్ళు ఒక మాట అడుగుతారు. లేదు అంటే సరిపోయేది కదమ్మా. చెప్పి చూశాను. మీది మాది ఒకటే క్యాస్టు, ఇస్తే తప్పేంటి అని అడిగింది. ఒకటే క్యాస్ట్ అయితే పెళ్లి కార్డు ఇవ్వచ్చు గాని అమ్మాయిని ఎలా ఇస్తాను చెప్పు? కీర్తిని చేసుకునే యోగ్యత ఆ ఆదర్శకుందా? నీ కొడుకు రౌడీ అని ఆమె మొహం మీదే చెప్పేశాను. ఇంట్లో మగవారు బావుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఈడొచ్చాక చెప్పా పెట్టకుండా పారిపోయింది. ఎన్నో జన్మల పాపం అనిపించింది. మనం చేసిన పాపాలన్నీ అది మన సొంత వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుచేటు, బాధ. చెప్పుకుంటే మనసు తేలికవుతుంది మాస్టర్. ఏం చెప్పుకోవాలి? స్కూల్లో మోరల్స్ నీతి పాఠాలు చెప్పే మాస్టర్ని. వయసుకొచ్చిన నా కూతురు ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఇంకా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పను? వాళ్లకు పాఠాలు చెప్పే హక్కునే పోగొట్టుకున్నాను. చూడు, ప్రశాంతత కోరి వచ్చావన్నది నాకు తెలుసు. 2 రోజులు ఉండడానికి చోటు, భోజనం పెట్టాను. రేపేళ్ళు నీ దారి నువ్వు వెతుక్కో. మిమ్మల్ని ఒక విషయం అడగనా? రమ్యని నాతో పాటు తీసుకువెళ్తాను. ఎందుకు? ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, తోడుంటుందని. ఏ, మీ అమ్మ శాంతమ్మని తీసుకెళ్ళు, తోడుగా పెట్టుకో. ఆవిడికి వయసు అవుతోంది. అక్కడ ఇక్కడ ఇంకా వంట వార్పు చేస్తూనే ఉంది. మీ ఇంటికి తీసుకెళ్ళి కొంచెం మనశ్శాంతి ఇవ్వు ఆవిడికి. అది నేను ఎలాగూ చేస్తాను. నాతో రమ్యని కూడా ఉండనివ్వండి. ఉంటారుగా ఒకరు, ఇంకా రమ్య ఎందుకు? హై స్కూల్లో చేర్పించరని చెప్పారంట. అందుకు నువ్వు తీసుకెళ్ళి ఆమెను జాయిన్ చేస్తావన్నమాట. నేను తాతయ్యనై కూడా చదువు మాన్పించి ఇంట్లో పని చేయిస్తాను. నువ్వేమో ఆమెను జాయిన్ చేస్తావు, అంతే కదా? అలా కాదు మాస్టర్. ఇంకెలా? నాకు సుధ అంటే చాలా ఇష్టం, అది మీకు తెలుసు. తను సుధ కూతురు. తనకి కూడా ఆశలుంటాయి, కలలుంటాయి. అది చెప్పుకునే కష్టాన్ని వింటుంటే గుండె పగిలిపోతుంది. ఇంట్లోనే పాఠాలు చెప్పి ఎస్ఎస్సి చేయిస్తాను. మాస్టర్ని నేను. విద్యను ద్వేషించను. అది సరిపోతుందా? అందరిలాగే తను ఒక మనిషే. తనకి అలా బయటకంటూ వెళ్ళాలనిపిస్తుంది. స్కూల్ అంటే విద్య మాత్రమేనా? ఆటలు, పాటలు, స్నేహితులు, వారితో పంచుకునే వారి కలలు, ఇదంతా కాదా? మీరు మాస్టర్, నేను మీకు పాఠం చెప్పాలా? నా భార్య కూడా ఇదే మాట చెప్పింది. సుధది ఎస్ఎస్సి పూర్తయింది, పెళ్లి చేసి పంపించాలి, ఆడపిల్లంటే మన బాధ్యత కదా అని చెప్పాను. వినలేదు. అమ్మా కూతుళ్ళిద్దరూ కోపగించుకొని ఉపవాసాలున్నారు. సరే అని సిటీ కాలేజీలో చేర్పించాను. లేదు, అసలు ఆమెను ఆ కాలేజీలో చేర్పించడమే తప్పు. సిటీకి అస్సలు పంపించుండకూడదు. తప్పు చేశాను. చెప్పండి ప్లీజ్, ఏమైంది? ఇక్కడి నుంచి కాలేజీ చాలా దూరం. రోజు వెళ్ళి రావడానికి కనీసం 5-6 గంటలు పడుతుంది. చదువుకోవడం కష్టంగా ఉంది నాన్న.
హాస్టల్లో ఉండి చదువుకుంటాను అంది. సరే అన్నా. ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చేది, సోమవారం పొద్దునే వెళ్ళిపోయేది. ఫస్ట్ ఇయర్ అలా ముగిసింది. సెకండ్ ఇయర్లో ఓ శుక్రవారం రాలేదు. ఏమైందో ఏంటోనని భయం వేసింది. సోమవారం నుంచి స్పెషల్ క్లాసులున్నాయి, అందుకే రాలేదు నాన్న అంది. సరేలే అనుకున్నాను. అది అలాగే రొటీన్ అయిపోయింది. ఒక్కొక్కసారి వచ్చేది, ఒక్కొక్కసారి వచ్చేది కాదు. అలా కొన్ని వారాలు రాలేదు. రమ్య ఎక్కడా? పడుకుంది. తనకిదంతా ఏమీ తెలీదు. నేనిదంతా ఎవరికి చెప్పలేదు. నాకు చెప్పండి ప్లీజ్. ఒకసారి 3 వారాలు రాలేదు. ఫోన్ కూడా రాకపోయేసరికి కంగారు పడి సిటీకెళ్ళి కాలేజీలో విచారించాను. 10 రోజుల నుంచి కాలేజీకి రాలేదన్నారు. హాస్టల్కి వెళ్ళి చూసా. 10 రోజుల నుంచి రూమ్ లాక్ చేసుంది. ఊరికి వెళ్ళిందేమో అనుకుంటున్నానన్నాడు వార్డెను. నేను అన్ని చోట్ల అడిగాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అయినా ఆమె దొరకలేదు. షీ హ్యాజ్ జస్ట్ వ్యానిష్డ్. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పారు. అదేదో ఎఫ్ఐఆర్ అన్నారు, ఎవరితోనో లవ్ అన్నారు. తండ్రివు నువ్వు, నీకు తెలియదానని నన్ను అడిగారు. పిల్లలు దారి తప్పితే మొదట తెలిసేది ప్రపంచానికి, తల్లిదండ్రులకు తెలిసేది ఆఖరిలోనే కదా. తండ్రిని నేను, నాకెలా తెలుస్తుంది చెప్పు? సారీ మాస్టర్. తర్వాత ఆ తర్వాత ఇంకేముంది? కూతురు కనిపించకుండా పోయింది. అదే బాధతో నా భార్య మంచం పట్టింది. 2-3 నెలలు అంతే. జీవితంలో కష్టాలొస్తే ఒక్కటిగా రావు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నేను ఒంటరినైపోయాను. కొత్త రొటీన్ మొదలైంది. పగలు స్కూలు, మధ్యాహ్నం వచ్చి వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం. సెలవు వస్తే బస్టాండ్లో ఉండేవాడిని. ఏదైనా బస్సు వస్తే లేచి నిలబడి అమ్మాయి వచ్చిందేమోనని చూసేవాణ్ణి. కానీ అమ్మాయి రాలేదు. అయితే ఓ రోజు పొద్దునే 4 గంటలకు మంచి నిద్రలో ఉన్నాను. ఎవరో తలుపు తట్టారు. నాన్నా అనే పిలుపు. అమ్మాయి వచ్చిందేమోనని తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. దొడ్డిలో పశువుల చప్పుడు. వెళ్ళి దీపమెత్తి చూస్తే పురిటితో ఉన్న నా కూతురు. మర్చిపోయిన బాధని మళ్ళీ గుర్తు చేసినట్టున్నాను. ఎక్కువ ఆయుష్ ఉండటం కూడా మంచిది కాదమ్మా. మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళ చావు చూడాల్సి వస్తుంది. ఆ బాధని భరించాల్సి వస్తుంది.